డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అయి ఉండొచ్చు. కరెక్ట్, దాన్ని కూడా పీసీలు చేసేసింది. దాన్ని ఆఫీషియల్ తిరస్కరించింది. గాజా పీస్ లేదు, మేము గాజాని వెళ్ళి కొడతాం హమాస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఇరాన్ మీద కూడా, ఇరాన్ కి మాకు కావాల్సిన వెళ్ళి కొడతామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధము ఈ రోజు అమెరికా యుద్ధం కింద వాళ్ళు షిఫ్ట్ చేయగలిగారు. ఎలాగైతే ఇరాక్ లో సద్దాం హుసేన్ మీద అమెరికాని పంపించారో, అమెరికాకి ఇరాక్ కి ఏమీ అసలు సంబంధమే లేదు. ఆ యుద్ధానికి అమెరికాకి ఏం సంబంధం లేదు. మొదటిసారి యుద్ధం అంటామా, ఓకే ఒప్పుకుంటాం, అప్పుడు కువైట్ ని ఆక్యుపై చేశాడు కాబట్టి వీళ్ళు వెళ్ళారు, సరే దానికి అర్థం. రెండవసారి సద్దాం హుసేన్ మీద యుద్ధం చేయడానికి అమెరికాకి ఏం కారణాలు లేకుండా వీళ్ళు నా బరిలో దించారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అలాగే చేశారు. ఇది మొత్తం సూత్రధారి, మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అంతా కూడా బెంజమిన్ నెతన్యాహు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ కక్కలేక మింగలేక ఇరుక్కున్నాడు. ఈ రోజు ఇరాన్ గురించి రోజు ఏం మాట్లాడట్లేదు. గతంలో గంటకొక ట్వీట్ చేసావు. ఈ రోజు స్టేట్మెంట్స్ లేవు, మాటలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే తను ఏమనుకుంటాడంటే ఇది తనకు రాబోయే ఎన్నికల్లో అతనికి దెబ్బ తగలబోతోంది కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దారి మళ్లించడానికి ఈరోజు కెనడా మీద పడ్డాడు. కెనడా మీద టారిఫ్లు వేస్తానని బెదిరించడం. ఇప్పుడు ఆయన కూడా అన్నారు కదా సార్, మార్క్ కార్నీ కూడా డాలర్ టు డాలర్ అన్నాడు. ఆయన కూడా కాలు దూకుతున్నాడు. ఇది ఎలాంటి విపరిణామాలకి దారి తీసే సూచన కనిపిస్తోందండి? దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. మొట్టమొదటిది, డొనాల్డ్ ట్రంప్ గతసారి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, 45th ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కెనడా తోటి ఎంతో కాలంగా ఉన్నటువంటి ఒప్పందాన్ని చింపేసి కొత్త ఒప్పందం సంతకం పెట్టించాడు. అప్పుడు ఉన్నటువంటి జస్టిన్ ట్రూడోతో తానే సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఈ రోజు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ చింపేశాడు. అంటే ఈ రోజు కెనడా మీద ఏ అభియోగాలు అయితే మోపుతున్నాడో అవన్నీ కూడాను తన అగ్రిమెంట్నే తిరగ రాస్తుంది. తనే గతంలో ఏం చెప్పాడంటే అద్భుతమైనటువంటి అగ్రిమెంట్, నాకంటే ముందర ప్రెసిడెంట్స్ కెనడాకి దాసోహం అన్నారు, కెనడా తోటి వీళ్ళు అక్కడి నుంచి కెనడా మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసింది, మమ్మల్ని మోసం చేసింది 8 సంవత్సరాలు, నేను వచ్చాను కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అగ్రిమెంట్ తీసుకొచ్చానని గతంలో చెప్పాడు. అదే అగ్రిమెంట్ ఈరోజు తిరగరాసి. అంతేకాదు పోనీ కెనడా అక్కడ కూడా తల వంచడానికి సిద్ధపడింది. చాలా అంశాల్లో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఒప్పుకున్నారు. అగ్రిమెంట్స్ అన్ని అయిపోయి ఇంకా సంతకం పెట్టే రోజు లాస్ట్ మినిట్ లో కొత్త షరతులు తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి షరతులు పెట్టాడంటే, గౌరవము గర్వము ఉన్నటువంటి చీము రక్తం ఉన్నటువంటి దేశం ఏది ఒప్పుకోలేదు. అటువంటి కండిషన్స్ పెట్టారు. దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే, మీరు ఫ్రెంచ్ భాషలో మాట్లాడకండి, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడండి. నువ్వెవడు చెప్పడానికి నా దేశంలో నేను ఏం భాష మాట్లాడుకుంటే? మనకు కెనడా మనకు తెలుసు కదా, సగం ఫ్రెంచ్ మాట్లాడతారు, సగం ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళ సంస్కృతి మీద నువ్వు ప్రశ్నించే అధికారం నీకు ఎవడిచ్చాడు? అంటే నువ్వు వాణిజ్యం కాదు, డీల్ కాదు, నీకు వాళ్ళని దాసోహం అనాలి, వాళ్ళని సామంతులను చేసుకోవాలి, నీ అధీనంలో పెట్టుకోవాలి. వాళ్ళని అవమానించారు, అది నీ పరమావధి. డీల్ కానే కాదు. ఎందుకంటే కెనడాకు ఉన్నటువంటి జీడిపి ఎంత? అమెరికన్ జీడిపిలో 1/30, 1/20% ఉంటుంది. చాలా చిన్నది ఎకానమీ. కానీ కెనడా అమెరికా మీదే కంప్లీట్ డిపెండ్ అయ్యింది. అమెరికాతో వాణిజ్యం తెగదింపులు అయ్యాయంటే కానీ వాడు తట్టుకోలేదు. అందుకని ఆ తట్టుకునే కెపాసిటీ అమెరికాలో ఉంది, కెనడాలో లేదు. అందుకని ఈ బెదిరింపులు చేస్తున్నాడు. ఇంకేం చెప్పాడంటే, మీ దేశంలో ఉన్న వనరులన్నిటి కూడాను మాకు మొదటి హక్కు ఉంటుంది, మేము కాదంటేనే మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మేము కాదని మాకు కావాలంటే కనుక మీరు ఇంకెవరికి అమ్మలేరు అని ఒక కండిషన్ పెట్టాడు లాస్ట్ లో. అంటే వాళ్ళ సార్వభౌమాన్ని మొత్తాన్ని కూడాను డొనాల్డ్ ట్రంప్ పాదాల ముందర పడేయాలి. ఇది ఎక్స్పెక్ట్ చేశాడు. దానికి మార్క్ కార్నీ సత్యమీరా నాకు నేను ఇవ్వను అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా ఇటువంటి పిచ్ పన్ను వేస్తోంది కాబట్టి, గత సంవత్సరమే వీళ్ళ మీద టారిఫ్లు వేసి గొడవన్ని చేశాడు కాబట్టి, మార్క్ కార్నీ కెనడా ఏం చేశారంటే ముందు చైనాతో ఒప్పందం చేసుకున్నారు. చైనాకి డైవర్ట్ చేయడం మొదలుపెట్టారు. మనం భౌగోళికంగా అర్థం చేసుకోవాలి. అమెరికాలో చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా దక్షిణ ప్రాంతంలో, టెక్సస్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. నార్థన్ స్టేట్స్, కెనడాతో బార్డర్ అయిన స్టేట్స్ కి కింద నుంచి పైప్ లైన్ ఏం లేదు, వీళ్ళు ఇక్కడి నుంచి పైకి పంపించలేదు. అక్కడ రిఫైన్మెంట్ లేదు, అక్కడ లేదు. వాళ్ళందరూ కూడాను కంప్లీట్ గా కెనడా మీద డిపెండ్ అయి ఉంది. కెనడా నుంచి ఆయిల్ వస్తుంది, కెనడా నుంచి గ్యాస్ వస్తుంది, కెనడా నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎనర్జీ నీడ్స్ అన్ని కూడా నార్త్ అమెరికాలో కెనడా మీద ఆధారపడుతుంది. అమెరికా ఇంపోర్ట్ చేసుకునేటువంటి గ్యాస్ 99% కెనడా నుంచి వస్తుంది. అలాగే 85% వాళ్ళ ఎలక్ట్రిసిటీ మనకు ఇక్కడి నుంచి వస్తుంది, మన కెనడా నుంచి వస్తుంది. 60% ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా కెనడా నుంచి వస్తుంది.
వీళ్ళకి ఇంత ఆయిల్ రిజర్వ్స్ ఎందుకు ఇంపోర్ట్ చేయాలంటే ఇది కారణం నేను చెప్పింది. ఉత్తరాన ఉన్నటువంటి స్టేట్స్ అన్ని కూడా కెనడా మీద డిపెండ్ అయి ఉంటాయి. దక్షిణంలో వీళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకి ఆయిల్ రిగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పైప్ లైన్ కూడా వేసుకో. ఇప్పుడు వాళ్ళతో పెట్టుకునేసరికి మార్కారణిది అన్నాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకో, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, నేను ఎంత నష్టపోతావు గుర్తుపెట్టుకోవాలి. డాలర్ టు డాలర్ మీరు ఇందాక అన్నారు కాబట్టి, నువ్వు మా మీద ఎన్ని ఆంక్షలు విధించి ఎన్ని టారిఫ్లు వేస్తావో మాకు ఎంత నష్టం వస్తుందో అంతే టారిఫ్లు నీ మీద కూడా వేస్తామని చెప్పి, కాబట్టి మాకు న్యూట్రల్ గా ఉంటుంది. కానీ కెనడా దెబ్బతింటుంది, ఎందుకంటే కెనడాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వాళ్ళ కార్స్ అన్ని కూడా అమెరికా పరంగానే, అమెరికా ఫోకస్ గానే వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఇప్పుడు డైవర్సిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి ఇందాక నేను చెప్పినట్టు చైనాతో ఒప్పందం పెట్టుకున్నారు, రెండు యూరోపియన్ యూనియన్ తోటి పెద్ద ఒప్పందం చేసుకోబోతున్నారు, మేజర్ అగ్రిమెంట్ యూరోపియన్ యూనియన్ తో చేస్తున్నారు, మూడు భారతదేశంతో పెట్టుకుంటారు. అందుకని ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కెనడాలో ఉన్నారు. ఎందుకు ఈ చేస్తోందంటే కనుక ఈ డైవర్సిఫై చేసుకుంటారు. కంప్లీట్ గా చైనా కూటమిలో పెడితే చైనా ఏం చేస్తుందో, ఈ రోజు అమెరికా ఎలాగైతే వాళ్ళని దాసోహం అనే ప్రయత్నం, చైనాని అంత గుడ్డిగా ఎందుకు కెనడా నమ్మే ప్రయత్నం చేస్తుంది సార్? ఇది ఒక ఇందాక నుంచి కూడా హాంట్ చేస్తున్న ప్రశ్న. ఒక నమ్మదగిన పార్ట్నర్ గా చైనాని ప్రపంచంలో ఎవరు చూడరు కదా. గతంలో అనుకున్నాం, ఈ రోజు చైనా అమెరికాని పోలి చూస్తే ఇద్దరులో ఎవరు నమ్మాలి? అమెరికాని నమ్మ అంటే ఇన్స్టెడ్, యాజ్ రైట్లీ సెడ్ ఎర్లియర్, కెనడా కెన్ లుక్ ఎట్ అదర్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఇండియా. ఇప్పుడు ఎలాగో చెప్పారు మీరు నిర్మలా సీతారామన్ ఎక్కడైనా, అంటే యూరోప్ మనతోటి ఎఫ్టీఏ చేసుకున్నారు. సో ఆ రకంగా మనతో టైఅప్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు, అంటే ఎక్కువ సౌకర్యం ఉంటుందేమో. అంటే చైనా మీద వాళ్ళు ఎక్కువ ఎందుకు బ్యాంక్ అవుతున్నారు? అంటే యూరోపియన్ యూనియన్, భారతదేశము, ఆసియాన్ కంట్రీస్ ఇవన్నీ కలిసి కెనడా ఎంత తీసుకోగలవో చైనా ఒకటి అంతకంటే ఎక్కువ తీసుకోగలరు. వెరీ ట్రూ. చైనా ఉన్న కెపాసిటీని ఎవరు ఇగ్నోర్ చేయలేదు. ఈరోజు యూరోప్ కూడా ఎందుకు అక్కడ పదే పదే పైకి వెళ్తున్నారు వాళ్ళందరూ, ఎందుకంటే ఇదే పరిస్థితి. ఈ రోజు చైనా ఎంత పెద్ద కన్స్యూమర్ అంటే, అమెరికా విత్డ్రా అవుతూ అమెరికా క్షీణిస్తున్న కొద్దీ ఈ రోజు చైనానే అందరికీ కూడా ఒక ఆపన్న హస్తం ఇస్తుంది. కాబట్టి చైనా అన్నది చాలా కీలకం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అమెరికా ఎవరినెవరిని బెదిరిస్తుందో వాళ్ళందరూ చైనా దగ్గరికి వెళ్తారు. చైనా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇప్పుడు బెదిరించారు, వాళ్ళతో వాణిజ్యం పెట్టుకుంటారు, వాళ్ళతో అన్ని పెట్టుకుంటారు. రేపటి రోజు ఏం చేస్తారని రేపటి రోజు చూస్తారు. రేపటి రోజు నాకు డొనాల్డ్ ట్రంప్ తో ఇబ్బంది ఉంది కదా, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ మీద పడమంటున్నాడు. దీని బదులు నేను రేపో ఎల్లుండో బీజింగ్ లో నన్ను షీ జిన్పింగ్ కాళ్ళ మీద పడన్నప్పుడు చూసుకుంటాను. అంతవరకు ముందర నేను వీడిని హ్యాండిల్ చేయాలి కదా, డొనాల్డ్ ట్రంప్ ని హ్యాండిల్ చేయాలి కదా. ఇది మనం ఇమ్మీడియట్ పరిస్థితి. అన్ని దేశాలకు కూడాను డొనాల్డ్ ట్రంప్ నుంచి డీ రిస్క్ చేసుకోవడం అన్నది చాలా కీలకం అందరికి. కెనడా అందుకని ఫస్ట్ చైనా దగ్గరికి వెళ్ళింది, చైనా తర్వాత మన భారతదేశంతో కూడా మార్కార్ని ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ అక్కడికి వెళ్ళారు. కానీ మనం తీసుకోగలిగిన కెపాసిటీ చైనాతో పోల్చి చూస్తే చాలా తక్కువ. ఎనీవే చేసుకుంటారు, ఈ 4-5 అంశాలు చేసుకుంటారు. కానీ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కనుక, వాళ్ళ పైప్ లైన్స్ కానీ వాళ్ళ సప్లై చైన్స్ కానీ అన్ని అమెరికా నుంచి వెళ్ళడం ఇవే ఉన్నాయి. ఇప్పుడు సముద్రాలకు వేసుకోవాలి, అట్లాంటిక్ ఓషన్ కానీ లేదా మనకు పెసిఫిక్ ఓషన్ కానీ పైప్ లైన్స్ ఇవన్నీ వేసుకోవాలి. సప్లై చేస్తే అక్కడి నుంచి పోర్ట్లలో షిప్లో వాళ్ళు దేశాలకు పంపించుకోవచ్చు. అందుకని చైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతోంది కెనడాలో. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, నువ్వు చైనాకు ఒత్తాసు పలికి చైనా దాసోహం అంటున్నావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను అది అంటు. చైనా వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్, చైనాకి దాసోహం అయ్యేలా చేసింది ఎవరు? ఈయనే కదా. ఈయన సవ్యంగా ఉంటే, ఆయనే ఉంటే వేరే వాళ్ళ అవసరం పడదు కదా. అంటే దాంట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కెనడా అమెరికా ఇద్దరు కలిసి నార్త్ అమెరికన్ స్పేస్ ని వాళ్ళు జాయింట్ గా దాన్ని సెక్యూర్ చేస్తారు. ఎందుకంటే కెనడా చాలా పెద్ద దేశం, ప్రపంచంలోనికి 3వ పెద్ద దేశం, 4వ పెద్ద దేశం, చాలా పెద్ద దేశం. దాంట్లో ఆల్మోస్ట్ 75-80% ఎవరు మనుషులు ఉండరు, మొత్తం మనుషులతో నిండి ఉంటుంది. కానీ అక్కడ రష్యా కానీ చైనా కానీ ఎవరైనా వచ్చి అక్కడ ఆ స్పేస్ ని ఆక్యుపై చేస్తే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీళ్ళ రెడార్ స్ట్రక్చర్స్ కానీ వీళ్ళ ఏవాక్సల్ కానీ ఇద్దరు జాయింట్ గా చేస్తుంటారు. కాబట్టి అమెరికాకి ఏమీ ఇబ్బంది లేదు. కెనడా మోరర్లెస్ అమెరికన్ స్టేట్ గానే ప్రవర్తిస్తోంది, బిహేవ్ చేస్తోంది. అయినా కానీ కూడా తన అహంకారం, వ్యక్తిగతమైన అహంకారం చూపించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ సిచ్యువేషన్లు వేస్తున్నాడు. దాంతో ఈ రోజు కెనడాలో ఒక విధమైనటువంటి జాతీయవాదం కుప్పెనలా వస్తుంది. వాళ్ళందరూ కూడాను అమెరికాని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చినటువంటి లిక్కర్ బాటిల్స్, అమెరికా కెనడా పెద్ద మార్కెట్ వాళ్ళకి, అమెరికన్ లిక్కర్ బాటిల్స్. ఆ లిక్కర్ బాటిల్స్ అందరూ కూడా రీటైలర్స్ వాళ్ళ షాపుల నుంచి అమెరికన్ బాటిల్స్ వాళ్ళే తీసేశారు. ఈరోజు ఇంపోర్ట్ చేయట్లేదు, బ్యాన్ లేదు, కెనడా ఏం బ్యాన్ చేయలేదు, కానీ వీళ్ళు ఇంపోర్ట్ చేయడం మానేశారు.
అంటే మేము అమెరికన్ ప్రొడక్ట్స్ ని బహిష్కరిస్తున్నాము. మనకి ఎలా అయితే మనది సుల్వాన్ ఘటన జరిగిన 24 గంటలు మనం చైనా ఫోన్లు ఎరగొడతాము, మరుసటి రోజు మళ్ళీ చైనీస్ ఫోనే కొనుక్కుంటాం. సో అలాగే అక్కడ కూడా పరిస్థితి అదే. మన జాతీయవాదం అంతా ఒక రోజు పనిచేస్తుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు లిక్కర్ కొనడం మానేశారు, అక్కడి నుంచి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ ట్రేడ్ వార్ లో అమెరికా నష్టపోతుంది, కెనడా కూడా నష్టపోతుంది. ఎందుకంటే అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కెనడా మీద ఆధారపడుతుంది. ఒక్కొక్క పార్ట్, కొన్ని పార్ట్స్ అయితే 5-6 సార్లు బార్డర్స్ దాటాలి.